హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమ్మగుమ్మలో ఏం వెరైటీ చేస్తున్నారు? కాజు వంకాయ కుర్మా అండి. ఓ, వంకాయ ఇంకా కాజు కాంబినేషన్ లో కుర్మానా? కుర్మా అండి. ఓకే, మరి కాజు వంకాయ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు వంకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ పావు కప్పు, గసగసాల పేస్ట్ పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఈ డిష్ చేసుకునే ముందు మనం ఏంటంటే కొంచెం 1 గంట ముందు జీడిపప్పు నానబెట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ముందుగా ఉల్లిపాయ ముక్కలండి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జీడిపప్పు ఓన్లీ పప్పులా వేసుకుంటున్నామా, పేస్ట్ కూడా చేస్తున్నామా? పప్పులానే వేసుకుంటామండి. అంటే ఇక్కడ మనకు మామూలుగా ఈ కుర్మాలో ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా ఉంది. సో గసగసాలు కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కొబ్బరి కూడా కొంచెం ఉంటుంది కదా. సో దాంట్లో మనకు జీడిపప్పు అంతగా తెలియదు పేస్ట్లా వేసుకుంటే. కాబట్టి మనం అలా ముక్కపల్లంగా వేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టేసుకున్న జీడిపప్పు అండి. సో దీంతో పాటుగానే వంకాయ ముక్కలు, సో యూజువల్గా వంకాయ అనగానే మామూలు కర్రీస్ తప్పితే, అంటే కొంచెం కుర్మా టైప్లో తక్కువ కదా? చాలా తక్కువ అండి. ఎక్కువ మనకి అంటే బంగాళదుంపతో కాంబినేషన్ లో కానీ, లేకపోతే కొంచెం ఏదన్నా ఒక పొడి యాడ్ చేస్తారు. అవును. సో ఐదర్ అంటే పల్లీల పేస్ట్ కానీ, లేదా కొబ్బరి పొడి కానీ, ఏదైనా పొడిలా అలా వేసేస్తే కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ వస్తుంది సింపుల్ కర్రీలోనే. అవును. బట్ ఇలా కుర్మా అంటే మసాలా కాంబినేషన్ లో గుత్తి వంకాయ వదిలేసి ఇలా ముక్కలుగా చేసేసి చాలా తక్కువ చేస్తూ ఉంటారు. అంటే కుర్మా అనగానే యూజువల్గా ఎక్కువ గోబీయో లేకపోతే ఆలు ఇవే టక్కన గుర్తొస్తాయి అందరికీ కూడా, లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ కాంబినేషన్లో చేస్తూ ఉంటారు. అవునండి. సో వీటితో పాటుగానే మనం మసాలా కూడా యాడ్ చేసేద్దామండి ఇక్కడే. ఓకే. సో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్ అండి. ఓకే. సో ముక్కలతో పాటు కలిపి అది మగ్గిపోతుంది. ఎస్ అండి. సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో పేస్ట్లు కొంచెం పచ్చిగా వేసుకుంటే ఇట్లా ముక్కలతో పాటు వేసేస్తే దాంతోపాటు అది కూడా బాగా ఫ్రై అవుతుంది. అలాగే ముక్కకు కూడా బాగా లోపల వరకు బాగా పట్టేస్తుంది, టేస్ట్ అనేది బాగా పట్టేస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? కొంచెం సరిపోతుంది. సో తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అనిపిస్తే మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇది మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే. సో మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గ్రేవీ తయారు చేసుకునేటప్పుడు అది బాగా చిక్కబడాలి అంటే తయారీకి ముందే అందులో కొద్దిగా వంట సోడా కనుక కలుపుకున్నట్లయితే గ్రేవీ చిక్కగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, చూద్దామా రాజు గారు? అయిపోయిందండి ముక్క కూడా. సో దీంట్లో పెరుగు వేసుకున్నాం. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా అండి. ఓకే. మంచిగా కుర్మా ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తుంది. టెక్స్చర్ కూడా బాగా వచ్చింది.
బేసిక్గా వంకాయతో కొంచెం కుర్మా అంటే యూజువల్గా మసాలా కర్రీస్ చేస్తుంటారు కానీ ఇట్లా కుర్మా టైప్లో తక్కువ కదా, చాలా తక్కువ అండి. బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇది కొంచెం మగ్గితే మనకు అయిపోయినట్టే. అంటే పెరుగు వేసాం కదా, అవును. సో అది కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టేసి ఓకే, కొంచెం పెరుగు కూడా మగ్గితే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే, రెడీ అండి. రెడీ. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, కాజు వంకాయ కుర్మా రెడీ. ఓకే, మరి వేడివేడిగా కాజు వంకాయ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు వంకాయ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు వంకాయ కుర్మా రెడీ.